టార్పాలతయ్యా సరుకులే ఏంది ఇంత బరువు ఉంది మామ సరుకులే మా మయ్యో బాబా సరుకులే ఏందిరా బాడీ ఏంది లోపల బాడీ పెట్టినారేంది చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా అట్లా ఇది గేర్ రాడ్ అంటారు దాన్ని గేర్ అంటారు అనమాట ఏల్ అనుకుంటే అదే హ్యాండ్ బ్రేక్ అంటారు అనమాట. పద్దు చేసిన యాక్సిడెంట్కి అమ్మ ఫింగర్ ప్రింట్స్ కార్ అంతా వేయించినానమాట. మాట్లాడుకుని ఉంటుంది ఒక క్లాత్ తీసుకొని వచ్చి అమ్మ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అన్ని తుడిపేసేసి అమ్మ ఉంటాయి ఫింగర్ ప్రింట్స్. ఇప్పుడు అంతా అమ్మనే కదా. ఏంది నాకు అర్థమైతే అట్లా మాట్లాడు ఏంది. నేను ఎడం చేత్తో తినేది అలవాటు నాకు, ఇట్లనే చెప్పు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. ఎడం చేత్తో తినేది అలవాటు నాకు. సో అందుకు బై మిస్టేక్గా ఎడం కాల్లో బ్రేక్ ఉంటుంది కదా, కుడి కాల్లో ఎక్సలేటర్ ఉంటుంది కదా, నేను లొడ్డదాన్ని అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. అమ్మా హలో అమ్మా చెప్పు చేటా. ఎక్కడున్నారమ్మా? ఇంట్లో ఉన్నా, నువ్వెక్కడున్నావు? అమ్మా నేను ఫామ్ దగ్గరకు వచ్చినాను ఇంతకుముందే. అవునా? మా చెప్పు ఏమైందమ్మా నిన్న అసలు? ఎవరికి? నాకా? ఇంట్లో ఈడమ్మా ఏం ప్రాబ్లమా ఈడేమన్నా? యాడా? ఇక్కడమ్మా ఫామ్లో మా అన్నకి అక్కకి ఏమైనా ప్రాబ్లమా? ఏమబ్బా నాకెట్లా తెలుస్తుంది? ఏం లేదే, బాగానే ఉన్నారే నిన్న. ఏం అక్క బోనస్ ఏడుస్తూనే ఉంది. అక్క ఒకటే ఏమైనా ఏడుస్తూనే ఉంది మా. ఏమైనా కొట్లాడుకున్నారా ఇద్దరు? ఏమో తెలియదు. అన్న వచ్చేసి చాలా ఏదో దిగాలుగా ఉన్నాడు, భయపడతా ఓ రకంగా ఉన్నాడు అన్న. అక్క కనుకో యాడ కనుక్కునేది మా. నేను అడుగుతా అంటే అక్క ఏమక్క అంటే ఇంకా ఏడుస్తుంది. అవునా? అబ్బా అయ్యయ్యో, నిన్న నేను రాలే, నాకు అసలు ఏం జరిగిందో ఏం తెలియదు మా. ఏమ్మా? నేను ఉన్నప్పుడు బానే ఉన్నారే, మళ్ళీ ఏం జరిగిందో ఎవరు లేరా? వాళ్ళిద్దరే ఉన్నారా? అవును మా, వాళ్ళిద్దరే ఉన్నారు. అంతేగా. యాడున్నా? నువ్వు పక్కన ఉన్నావా? నేను పక్కకు వచ్చి మాట్లాడతానమ్మా. నువ్వు రా చేట ఇంటికాడ, నేను వస్తాను. వాళ్ళకి చెప్పొద్దు. సరేమ్మా. బాత్రూమ్ వేసి వస్తాను, బయట అట్లా పోయేసి వస్తానని చెప్పి మెత్తిగా రైడ్కి వస్తాను అట్లా చెప్పొద్దు. సరేమ్మా. బాత్రూమ్ అని వస్తున్నామా? పోయి అమ్మని పిలుచుకొని రాపో. A few minutes later. వచ్చినారు. Beyond the expectations. Let's begin the show. ఏడ్చద్దులే, మామూలు ఇట్లాంటివి అప్పుడప్పుడు అవుతా ఉంటాయి, పట్టించుకోవద్దు. ఏమైంది బాబు? చీమిడంతా వస్తుంది. బాబీ ఎందుకు బాబీ అట్లా చేస్తావు? రాలేదు ఇంకా రాలేదు. నువ్వు పూసుకొని నీకు మోసుంటే ఏడ్చద్దు. ఏం జరిగిందిరా? నిన్నంతా బాగానే ఉన్నారే, ఏమైందమ్మా? అమ్మా మహాతల్లి, ఏమి బాగా రెడీ అయింది? ఎక్కడన్నా పోవాలని రెడీ అయినారు? కొట్లాడినారా ఏమన్నా? బాగా పూలు ముడిచింది, డ్రెస్ బ్రహ్మాండంగా వేసింది, బాగా మేకప్ అయింది, మళ్ళీ ఏడుస్తుంది. అలా పిలిచబోలేదా బయటకి ఎక్కడన్నా? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెండ్. అంటే ఏమైంది? నీకు ఇంగ్లీష్ రాదు? ఏం పర్వాలేపా, ఉన్నట్లుండి గుండె తడుకుపోతుంది, కడుపు కాలిపోతుంది, నిద్ర వస్తుంది. గుండె తరుక్కుపోయి కాలిపోయి ఎట్లా నిద్ర వస్తుందప్ప? నువ్వు వెరైటీ మనిషి ఉన్నారు, యాప్ చెట్టు ఎక్కి పనుకోపో, చల్లగా వస్తుంది. ఏందో ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా అనుకోని. ఇక్కడ మొగం చూపి ఏమైంది? నువ్వేంది అట్లున్నావు? డల్ మొగం అంతా పిక్కపోయి. నిన్న బాగానే ఉన్నారు కదా, ఈ రోజు ఏమొచ్చింది వాళ్ళకి? మీకు ఏం చెప్తావులే మా బాధలు. ఏమైంది బాబీ? టెన్షన్ పెట్టద్దండి బాబీ, చెప్పండి. కూర్చోండి. అదేందో తెలుస్తానా, నేను కూడా కొంచెం ఇది చేస్తాను. కూర్చున్న కథ మళ్ళలే, నువ్వు చెప్పు. అది ఒక
ఎట్లా అబ్బా చెప్పేది, ఒక అనుకోని సంఘటన జరిగింది. అంటే ఏం జరిగింది? ఎవరికన్నా గొడవ అన్నారా? విష్ణు ఇంకా కొంచెంసేపు నా బాధ పోనీ. సరేలే, బాధ పోయినాక చెప్తాను, రోజుసేపు కూర్చొని బాధపడు. కాదురా, ఏమైనా గొడవ పడినారా ఎవరితోనన్నా? ఆ? ఆ? లేదమ్మా. ఏమైనా పోగొట్టుకున్నారా? రెండుసేపు ప్రశాంతంగా ఏడ్చనివ్వని అత్తయ్య. ఆ? ఈ పాప ఏంది ఏడ్చేది కూడా ప్రశాంతంగా ఉంటుందా? బాధపడద్దు, వద్దు. మా వీపనమ్మ ఇట్లా బాబుకి ఇష్టం ఇట్లా ఏం కుక్కనారా ఈ పనికి? మెంటలారా? ఆ పాపకి ఇష్టం అట్లంటే అన్నట్లా వీపన్. విచిత్రమైనవన్నీ నేను చేయను రా, నువ్వు చెయ్యి. బాగానే మంచి మంచి నేర్పినావు కానీ ఈ తలకాయ జవరేది అను. ఏడ్చినప్పుడు ఒకటే కదా అత్తయ్య, రోజు ఏమన్నా అంటాడా? నువ్వు రోజు ఏడుస్తావు అనిపించుకునేకైనా. అంతేగా ఏంది అట్లా ఏడుస్తావు? ఏమ్మా ఓదార్చమంటే ఏంది చెప్పు బాబీ, ఏందో చెప్పు బాబీ. నువ్వు కార్ కీసాడు రా అడగా. అది ఏంది? అదేం బాబీ టీ స్టాల్ దగ్గర పోతాం, ఏంది అది? వద్దులే, నాతోనే ఉన్నాయి. ఆడ స్పెషాలిటీ ఏంది? చెప్తా. టీ తాగురా. పద చెప్తా. లేదు కార్ దగ్గరికి కారు చెప్తా. కారు కాడికి వెళ్ళరా, ఆ పాప ఏడు సస్స అంటే నువ్వు కార్ దగ్గర కార్లోనే కదా అత్తయ్య ఇంకా పోయేది టీకి. ఇక్కడ కూర్చొని కొన్ని మ్యాటర్స్ చెప్పలేము. ఓకే, కొంచెం పర్సనల్. ఎవరున్నారు? గోడలకి చెట్లకు కూడా చెవులు ఉంటాయి. వద్దు, కార్లే పోయి కూర్చొని మాట్లాడదాము. ఫస్ట్ నీకు చెప్తా, ఏం జరిగిందో చెప్తాను. నువ్వు వస్తాను. చెట్టు మీద పాము ఉంది. తలకాయలే పద్దు. అమ్మని ఇద్దరు జోబీలు ఉన్నాయి, అమ్మని ముందర కూర్చోబెట్టు కార్లో. పట్టుకో. అవి కాదు, ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు అది ఎందుకు పెట్టినావు? రికార్డ్ ఎందుకు చేస్తాను అంటే ఊరికే నిన్న అది నాకు ఒక రోగం. ఏంది రోగము? జరిగినవన్నీ చేస్తా అంటారు. రికార్డ్ ముందర కూర్చుంటారా? నీకు చెప్తాను. వెనక కూర్చుంటా. వెనక కాదు, ముందర కూర్చో. అట్లా డ్రైవింగ్ సీట్లో డ్రైవింగ్ అన్న నేర్పిస్తా. డ్రైవింగ్ బాధలో ఉందే, సంతోషంలో బాధలోనే ఉంది. పో ముందరకు పో, నేను వెనక కూర్చుంటా. అన్లాక్ చేయి. అత్తయ్య కూర్చోండి అత్తయ్య. అట్లా చెట్ల ఫస్ట్ కార్ ఆన్ చేయమ్మా, మళ్ళా చూసుకోవచ్చు. బాబే కూర్చుకుంటా అంటే ఎట్లా చేస్తారు బాబే? నీ తుల్లగా వద్దు, ఏమనొద్దండి. ఈ పాప ఏం నన్నేమన్నా అదొట్టేకి ఏమేం చెప్పు బాబీ. ఇక్కడ కూర్చుంటే నాకు డ్రైవ్ చేయాలనిపిస్తుంది. అంతా పట్టుకో నీట్ గా, ఆ హ్యాండ్ లో ఆడ తిప్పు, అట్లా తిప్పు. అట్లా అట్లా. ఇది గేర్ రాడ్ అంటారు, దాన్ని గేర్ అంటారు అనమాట. ఏళ్ళు అనుకుంటే అదే హ్యాండ్ బ్రేక్ అంటారు అనమాట. ఈడ కూడా ఒత్తొచ్చు చూడు, దాన్ని ఒత్తితే ఒత్తిస్తా పోదులే. లేవు ఊకెట్లా అట్లా. అది ఈ ఏసీ తగ్గించేది, అది తగ్గి ఏసీది తగ్గి కింద కను అట్లా పైకి. ఇరగొడతావా ఏంది? అంతే, పెరుగుతానులే. అద్ద పెరిగింది అంతే, ఆడ పెరుగుతానులే. మళ్ళా ఇంకొకసారి పెరిగింది, తగ్గి ఇప్పుడు సన్నగా నల్ల ఇరగొట్టేటట్టు అనకూడదు. బాగుందే? అయ్యో, ఏదో రొంచెప్ తింటాది, రొంచెప్ ఏడుస్తుంది, రొంచెప్ మాట్లాడుతుంది అన్నట్లుంది. ఏంది ఇది? నేను చెప్తాను పద్దు, నువ్వు ఈడ ఎన్నికి రానన్నా, నేను ముందుకు వచ్చి చెప్తాను. అది నువ్వు ఒక మ్యాటర్ చెప్తాను, ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఏం మ్యాటర్? చెప్తానండి, వస్తాను. ఏం మ్యాటర్ బాబీ? ఏందో నాకు ఎందుకు బాబీ సస్పెన్స్ పెట్టి చంపుతున్నారు? యాల బాబీ, ఆ పాప కారులో కూడా ఏడుస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇది కింద బటన్ ఉంటుంది, ఓపెన్ చేయి. అట్లా ఓపెన్ చేయి, కింద టచ్ చేసి నీట్గా పైకి లేపు. నీట్గా టచ్ చేసి దాన్ని ఒత్తి. అది అది ఏమైనా ఆడ పెట్టుకుండేవన్నమాట ఆడ. ఓకే, చూపిస్తాను నీకు. ఇది సీట్ బెల్ట్, ఇది ఒత్తితే బయటకు వస్తుంది అది. అది అట్లా, అది సీట్ బెల్ట్. మళ్ళీ వేసేసుకో నీట్గా.
అట్లా ఒత్తితే టిక్ అంటుంది. మధ్యలో హార్ అని ఉంటుంది, ఒత్తు గట్టిగా 2 చేతులతో దాన్ని కాదు పైన. ఇదే అది అది హార్ అన్నది. మళ్ళీ ఇది వస్తామంటావు కదా అంటే అంత మొత్తం ఇది కూడా ఇది వచ్చేసి ఇండికేటర్ లాగా అట్లా అంతే ఊరికే ఆ పక్కన ఇండికేటర్ ఆ పక్కన ఎందుకు బాబీ నాకు అన్ని అట్లా చేపిస్తున్నావు? డ్రైవింగ్ రాదు, నాకు పాట రాదు. అట్లా కాదమ్మా, ఉండలే పెట్టుకో. ఆ గ్లాస్ దించండి. అది గ్లాస్ దించేది. ఇదే అది కాదు, అది కాదు, ఆ బటన్ సింబల్ ఇది ఉందా? ఆటో అన్నది. అది వద్దు అట్లా. మళ్ళా మళ్ళా పైకనేసి చెయ్యి లోపల పెట్టుకున్నానండి. మళ్ళా పైకను 2 పైకనేసి పైకి దాన్నే బటన్ పైకి అట్లా. పక్కనది కూడా అంతా టచ్ చేసినావా? ఏంది బాబీ టచ్? ఏంది బాబీ మీ ఏడుపులో? ఏందో బాబీ, బాబీ నేను దిగిపోతా బాబీ, మీరు ఆవిడ పల్లాకున్నాను నేను. అవును, నీళ్ళు నాకు నీళ్ళున్నాయా? నాకు ఎక్కడున్నాడే? అది పోయినాడు, వాళ్ళ ఇంటికి పోయినాడా? వాళ్ళ ఊరికి పోయినాడు. ఎందుకు? యమపురికి. మన ఏ ఊరు? యమపురి. ఏ జిల్లా? జిల్లాలకు వెళ్ళలేవు సార్. యమపురి యమపూర్లో ఎవరున్నారు? వాళ్ళ ఊరు. చిత్రగుప్తుడు ఉన్నాడు. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు బాబీ. నేను ఇద్దరికి పీకుతా బాబీ, ఇద్దరికి తలాక్ 4. ఏంది బాబీ మీ మొగాలు చూస్తుంటే నాకు అట్లే చిరాకు పుడుతుంది. ఎట్లున్నారు చూడు మీరు అసలు. సీడ్స్ కొట్టిన వాళ్ళు సీడ్స్ కొట్టినావు, నాకు అట్లున్నావు వేళ. ఇది బాగున్నాడు కదా. ఆ పాప నీకండి ఏడ్చి నా బాబు అంత ఇదిగా ఉంది. నువ్వేందుకు అంత పీక్కపోయినావు? పెళ్ళాం బాధ అంతా నువ్వే తీసుకున్నావా? ఆలోచిస్తున్నా ఎట్లా ఏం బయటికి వెళ్ళా, ఎవరిని బయటికి వెళ్ళా, ఎవరిని నన్నత్తయ్య. ఆ పాప ఏం చేసిందిరా బయటకి వేసేకి? ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం నీకు. బాబీ నాకు టెన్షన్ పెట్టకండి బాబీ. ఫస్ట్ హ్యాండిల్ తిప్పు తిప్పినా కదా బాబీ, నీట్ గా తిప్పు. అంటే గ్యాప్స్ ఉంటాయి అంత. లెదర్ ఎట్లుంది? ఇది లెదర్ బాగుందే బాబీ? దానితో ఏం బాబీ చెప్తా. లెదర్ బాగుందే? లెదర్ ఎట్లుందో చెప్పు. లెదర్ క్వాలిటీ చెప్పు. ఏందో సావుకొచ్చి పట్టు చీర బాగుంది అన్నట్టుంది కదా బాబీ నీ సామెత. లెదర్ క్వాలిటీ చెప్పు నాన్న. లెదర్ క్వాలిటీ బాగుంది బాబీ, అంతా టచ్ చేసి చెప్పు. బాగుంది బాబీ, అంతా టచ్ అంటే ఏంది అత్తయ్య. ఏం నడిపిస్తున్నావు? ఇది లైట్స్ ఇది లైట్స్, అది లైట్స్ లైట్లు అట్లా లైట్స్. అది అత్తయ్య. యాల బాబీ నాతో ఏమైనా ఓపెనింగ్ చేపిస్తాను? ప్రతిదీ టచ్ చేపిస్తాను. హాయ్ చెప్పండి అత్తయ్య. గమ్మనుండా ఎంత లైట్లు అంట. ఏందా మీ ఏడుపులు చెప్పండి ఫస్ట్. అవేందో కారణము ఇది వచ్చేసి బాబీ. ఏమ్మా నేను అది ఏంది ఇదేంది అని అడగలేదు బాబీ. పనికి రాను అన్ని చెప్తావేంది బాబీ? పనికొచ్చేది చెప్పు. నేను టెన్షన్ పడతానని బాబీ. యాదన్నా కానిలే బాబీ. ఏం జరిగింది బాబీ? అమ్మా నువ్వు రొంచేపు ఏడుపు మా తల్లి మహా తల్లి. ఏం జరిగిందో చెప్పు బాబీ. ఎంతసేపు గంట అడగబట్టి. లేదు నిన్న పద్దు ఏడ్చద్దు రోజుసేపు అమ్మకి అర్థం. కానీ నిన్న ఏం జరిగింది అదే, ఒక కాంపిటీషన్కి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ప్రాక్టీస్ చేసేటప్పుడు అదే అత్తయ్య మెడల్ రావాలని చెప్పి చెప్పండి. మెడల్ కోసం ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మధ్యలో దూరి పిల్ల అట్లా దూరుతావు. మెడల్ కోసం ట్రై చేస్తాను. మీ పేరు నిలబెట్టాలని ఉందో ఈ బాబే మధ్యలో ఎలా కొరికినట్లు కొరుకుతా ఉంటుంది. అదే కళ్ళకు గంతలు కట్టుకొని చేసేటప్పుడు ఈ పాపను మ్యూజిక్ ఇవ్వద్దని చెప్పి. సర్లే ఇదిలే. సో నిన్న అదే అట్లా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైంది అంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అంటే ఎవరు చేసినారు? ఆ పాపయే చిన్న యాక్సిడెంట్. మళ్ళా గంతలు కట్టుకోండి అప్పుడు. బాబీ నేను చెప్పినాను కదా బాబీ నీకు. అట్లా కాదమ్మా, మెడల్ రాలంటే బాబీ మెడల్ అవసరమా బాబీ? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మెడల్ రాలే కదమ్మా. మెడల్ ఏంది మెడల్ బాబీ? ఏంది మెడల్ నీ మొగంలే అవసరమా బాబీ? ఈ కార్ తోనే గుద్దింది. చిన్న యాక్సిడెంట్. వాళ్ళమ్మ కారేం నాశనం చేసి వచ్చినారు మీరు. బయట వేడి ఉంటుంది. ఏమ్మా ఏమి చిన్నది చేసినారా యాక్సిడెంట్ పెద్దది చేసినారా అని చూస్తాను. చిన్నదే అత్తయ్య. మీరు యాక్సిడెంట్ చేసినారా?
నా బొందా నాకేమన్నా కార్ డ్రైవింగ్ వస్తుందా? నిద్రపోవద్దన్నా కూడా నిద్రపోయినారు కదా. చేటా నా కొళ్ళు మండించద్దు, వేప చెట్టు పురి తీస్తా నిన్ను. చిన్నదిలే అత్తయ్య. చిన్న యాక్సిడెంట్ చేసిందమ్మా. ఏంది నా అమ్మ యాక్సిడెంట్ అంటుంది. గో ఇది చేసి వచ్చిందంట, మెడలు గిడలు అనుకుంటుంది, కళ్ళకు గంతులు కట్టుకొని నిన్ననో మొన్ననో ప్రయోగాలు చేస్తారు ఇద్దరు. అది తా అంటే వీడు తందనా అంటాడు వీడు. అట్లా కాదమ్మా, నీకు మెడల్ తెప్పిద్దామని. రాధిక మెడలు అంట మెడలు. నేను ఏం ఉద్ధరించినా నన్ను మెడలు వస్తాయి నాకు. నోర్మై నీకు పెద్ద ఎక్కడన్నా సిటీలో పెద్ద పెద్ద సిటీలు పోదామంటే నడపలేని లోకల్లోనే నడుపుతావు, నీకు మెడలు కాల్లా? అంతేగా. కళ్ళలు పోతుందంట, కళలు కంటుంది కళలు. ఏంది నా డిక్కీ సరిగ్గా వేయలేదు. ఎలా డిక్కీ ఏమన్నా పోయిందా ఓపెన్ లో? ఏం కాలేదు తగ్గిందా? ఏంది కాలేదు, అంతా బాగుంది. అవి సరుకులు అవి ఇంతెందుకు పెట్టినారు సరుకులేమో అవి. సరుకులే ఏంది ఇంత బరువు ఉంది? మా సరుకులేమా. సరుకులే ఏందిరా బాడీ ఏంది లోపల బాడీ పెట్టినారు ఏంది? ఎవరు చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకోబో అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏంది దెబ్బ? అంతేగా. అంటే పెద్దగా చేశారు కదా యాక్సిడెంట్. మా చూసినావా చెట్టా వీళ్ళు చేసిన ఘనకార్యము. పేరు నిలబెడదాం. ఓర్మాయ్ పేరా పాడా ఇప్పుడు ఆడ ఎవరు ఆడ చెప్పనుకోండి. ఇది ఏమన్నా అయిపోతే వాని అమ్మ వాని అక్క ఏమన్నా నువ్వు గంతులు కట్టుకొని డ్రైవ్ చేసిండే ఎవరు మొన్న వాళ్ళందరినీ జైలుకి దంగుతారు కొండ పోయి. అత్తయ్య మెడల్ రావాల అత్తయ్య. ఎవర్రా? మన పిల్లోడే. మన పిల్లోడు అంటే ఎవరు? నాగునే. అవునా? అబ్బా ఏంది బాబీ స్వాధీనం లేకుండా పడిపోయినాడు మీ ముండామయ్యా. మీకేం ధూమ్ తగిలిందిరా లోఫర్ నా కొడక. ఏమి డ్రైవింగ్ రా, నా బొచ్చాకట్లా డ్రైవింగ్ చేసినావు కదా నువ్వు. బొచ్చులో డ్రైవింగ్ డ్రైవింగ్ రాకోకుంటే హాస్పిటల్కి తీసుకోండి రా ఫస్ట్. బిరిగ్గా హాస్పిటల్కి తీసుకొని పోతాం కానీ ఇప్పుడు అది కాదు. హాస్పిటల్కి తీసుకొని పోతే ఏమవుతుందంటే యాక్చువల్గా వాళ్ళు కార్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ చూస్తారు. సో ఫస్ట్ చూస్తే దాన్ని జైలుకి అయిన దాన్ని మెడల్ గిడల్ లాక్కుండా మాట్లాడుకుని ఉంటుంది. ఒక క్లాత్ తీసుకొని వచ్చి అమ్మ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అన్ని తుడిపేసేసి అమ్మ ఉంటాయి ఫింగర్ ప్రింట్స్. ఇప్పుడు అంతా అమ్మనే కదా. ఏంది నాకు అర్థమైతే అట్లా మాట్లాడు. ఏంది నేను చెప్పేది ఇప్పుడు ఎట్లా చెప్పాలి నీకు. ఇప్పుడు అవును ఎవరు డ్రైవింగ్ చేసి ఎవరు యాక్సిడెంట్ చేసితే వాళ్ళని కొండపోయి బొక్కలో పెడతారు. అవునమ్మా. ఇప్పుడు దాంట్లో అది సెటస్కోప్ ఏమంటారు దాన్ని? సెటస్కోప్ ఉంది కదా. సెటస్కోప్ అంటారా? అది సెటస్కోప్ అంటే ఏందిరా డాక్టర్. స్టీరింగ్ కిను గేర్ రాడ్ డ్రైవింగ్ రాదారా? అందుకే రా మేము అర్ధాబర్ధం డ్రైవింగ్లు వచ్చారా మీరు గుద్దినారు. నేను పరంబోకి దానా మొన్ననే చెప్పినాను కదా ఎవరినో నువ్వు గుద్దుతావని. ఇప్పుడు ఎట్లా పోయినావు మళ్ళా నువ్వు? అయ్యో నాగార్జున వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసా? నిన్నే ఏమనుకుంటారు మళ్ళా? నన్నేమన్నా డ్రైవింగ్ చేశానా? మీరు గుద్దిందే తెలుసా? మీరు బయట పోయిందే తెలుసా? లే చేసి మీరేమన్నా నిన్న గుద్దినావా నువ్వు? మళ్ళా పోయినారు మీరు. అది ఒక రిక్వెస్ట్ ఇప్పుడు ఆ పాపకి లైఫ్ స్టార్టింగ్, మాకు లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటే నేను పోతానా? అట్లాగా చెప్పేది అంత ఎందుకు అంత అప్పుడే అంత వరకు పోతాను. అది చూసింటే నా దడదడ అంటానే ఏం కాలేదు. హాస్పిటల్కి పిలుచుకొని పోతాం. ఉన్నాడు గాలి ఆడుతుంది. డిక్కీలో పెట్టినాడు రా లోఫర్ నా కూడా. అట్లా కాదు వెంటనే హాస్పిటల్కి వేసుకోవాలి. ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు మీవే వచ్చేది. అందుకు నకరాలు చేయొద్దు. నువ్వు ఏమంటావు? నకరాలు చేస్తున్నారా మీరు ఏమైనా? ఏంది నా హాస్పిటల్లో ఏందిరా నాకు టెన్షన్ పెడతారా? చెప్పండి రా. ఉండమయ్యా చెప్పు. అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే విండో సీట్ లో కూర్చున్నావో డ్రైవర్ సీట్ లో నువ్వే ఇరుక్కుంటావు. ఉండు బాబీ. ఏంది బాబీ వివరంగా చెప్పు. ఏంది మా ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని పోతానే
ఫస్ట్ వాళ్ళు రెడ్డిపల్లికి తీసుకుపోతారా రాజమండ్రి తీసుకుపోతారా? రెడ్డిపల్లికెళ్ళే జైలు పాప, హాస్పిటల్ కాదు, జైలు గురించి చెప్తాంది. ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్ తీసుకొని నిన్ను పోతానే తీసుకుపోతారు రెడ్డిపల్లి జైలుకి. చెప్పేది నువ్వు, హాస్పిటల్ తీసుకొని పోతానే ఫస్ట్ బాడీని చూస్తారు. బాడీని చూసి బాడీని వచ్చేసి ఏమైంది అని అడుగుతారు. ఇట్లా కార్తో యాక్సిడెంట్ అయింది అంటేనే ఎవరు యాక్సిడెంట్ చేసినారు అని అడుగుతారు. అవును, అది చేసింది నువ్వు ఉన్నావు పక్కన సాక్ష్యము. నేను యాక్చువల్గా లేను కదా. అమ్మ ఒకతే పోయిందా? ఆ పాప ఒక్కతే పోయింది. నాగార్జున ఆ పాప పోయినారు. చెప్పేది తీయటానికి కొవ్వ ఏమన్నా కొవ్వు పట్టు కొట్టుకుంటున్నారా ఇద్దరు? లేదు, ఆ పాప నాగార్జున. నువ్వెక్కడ ఊరేగింటివి? మెడల్ కోసం అత్తయ్య. వాని అక్క వాని అమ్మ వాని ఆలి, దీనికి ఏం మెడల్ రా దీనమ్మ. చెప్పేది ఇప్పుడు నీకు తప్పించుకునే మార్గం చెప్తానా నేను. నేను తప్పించుకునేదిరా, నేనేమన్నా అట్లా కాదమ్మా, వాళ్ళు అవి పౌడర్ పూసి ఫింగర్ ప్రింట్స్ అంతా ఇట్లా టెస్ట్ చేసినప్పుడు నీ ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. నువ్వు వద్దొద్దన్నా కానీ శతస్కోప్ పట్టుకుంటువే, స్కోప్ కాదు స్టీరింగ్ వద్దన్నా, గేర్ రాడ్ పట్టుకుంటువే. సెటస్కోప్ బిందవన్నావు. సర్లే, గేర్ రాడ్ పట్టుకుంటువే, గేర్ రాడ్. నేను వద్దన్నా కూడా నువ్వు పట్టుకున్నావు. నువ్వు వద్దంటే నేనే కదా వెనక కూర్చోమ్మా అంటే ముందర కూర్చో. నా కొడక పట్టించింది ఇది. ఇద్దరు కలిసి మీరే కదా అది వద్దు, డ్రైవింగ్ ఏసీ వద్దు, బట్టలు వద్దు, బ్రేక్ వద్దు, స్టీరింగ్ వద్దు, బోర్డింగ్ వద్దని బాధపడద్దండి. అన్ని నన్ను టచ్ చేపించి ఇప్పుడు నా ఫింగర్ బాధపడద్దు, అయిపోయింది. నేను సంకర ఆకిపోతా. వద్దు, వాళ్ళంతా ఏమని అనుకుంటారు. నేను చెప్పేది ఏమీ కాదు. ఇంకా ఏంది అయిపోయింది? నేను చెప్తా, ఏంది కాదు నేను చెప్తాను కదా. వృద్ధుల జైల్లోకి పంపిస్తారు, ఏజ్డ్ పీపుల్ జైల్లో. నేను చెప్పేది నాకేమైనా 100 ఏళ్ళు ఉన్నాయా? అట్లా కాదమ్మా, 100 ఏళ్ళకి కాదు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు నాకు 60 ఏళ్ళు దాటలే కదా. దాటినట్లు చూపిస్తాను. నీకెందుకు నేను చూసుకుంటాను, ఏమి జరగదు నీకు. బెయిల్ గీల్ రాపిరా 60 ఏమి 70 కూడా రాపిచ్చి నన్ను పంపిరా. వాని అక్క వాని అమ్మ వాని ఆలి నువ్వు లేకుంటే నాకు అసలు నాగార్జున నా బొంద మీ తల్లి లే నన్ను ఇరికిచ్చి నువ్వు నాగార్జున అని బైకార్ ఏడుపులాడు బుద్ధి. నాగార్జున నాశనం చేసి వాని జీవితం నాశనం ఇప్పుడు లైఫ్ నాశనం చేసి మీరిద్దరు నాగార్జున బైకార్ ఏడుపులాడు సరా. లే రాలే నీకు లే. నేను చెప్పింది చేస్తే ఈజీగా ఏంది రంగా నన్ను నేను చెప్తా నువ్వేం చెప్పాలంటే నిలబడుకోడా లే చింపేవాడంతా. నిలబడుకోడా చెప్పు. నేను చెప్పింది చెయ్యి పట్టుకోవద్దు. సరే, ఇక్కడ రావద్దు. నువ్వు కూడా హాస్పిటల్ కాడికి పోయినాక కేసు కడతారు వాళ్ళు ఫస్ట్. సో పోలీసు వాళ్ళు ఫస్ట్ వెరిఫికేషన్ కోసం వస్తారు. పోలీసు వాళ్ళు ఫస్ట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. నువ్వు ఏం చెప్తావు అంటే, సార్ కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని చెప్పి నేను నా కోడలికి అడిగినాను, నా కోడలు ఆటికి వద్దనింది, ఇట్లా చెప్పు నేను చెప్పినట్ల. సరే లేదమ్మా నా కార్ నా నేర్చుకోవాలని ఉంది అన్నాను. సరే నేర్చుకోవద్దయ్యా అని చెప్పి ఎక్కినాను. ఈ పక్కది క్లచ్చు, ఈ పక్కది బ్రేకు అని చెప్పింది. కానీ నేను ఎడం చేత్తో తినేది అలవాటు నాకు, ఇట్లనే చెప్పు. మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. ఎడం చేత్తో తినేది అలవాటు నాకు. సో అందుకు బై మిస్టేక్గా ఎడం కాల్లో బ్రేక్ ఉంటుంది కదా, కుడి కాల్లో ఎక్సలేటర్ ఉంటుంది కదా, నేను లొడ్డదాన్ని అని చెప్పు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏమి యాక్టింగ్ చేస్తానరా మీరు? ఎంత పాలేగాడు అట్లా చెప్తానవరా పాలేగాడు. లే నన్ను ఇరికిచ్చేకి ఇవన్నీ ప్లాన్ వేసినారా నా కొడక? ఇరికిచ్చే కాదు, నువ్వు బయటకు వస్తావు. చెయ్యి అని చెప్పల్లా, ఎడ చెయ్యి ఆ వాటమని చెప్పల్లా, కుడికాలు వచ్చింది ఎడంకాలు వచ్చిందని చెప్పల్లా. అట్లా చెప్పితేనే దాన్ని యాక్సిడెంట్ కింద ట్రీట్ చేసి, యాక్సిడెంట్ కింద కాబట్టి ఏమీ కాకోకుండా నీ ఏజ్ ఫ్యాక్టర్ అవి ఇవి అన్నీ చూసి నిన్ను మహా అంటే 1 సంవత్సరం రోజులు సబ్ జైల్లో పెట్టి ఆ తర్వాత పంపిస్తారు. బైకార్ ప్లేస్ వద్దు, నీ తలకాయ బండి టైర్ లేక దూరుస్తా. నీ మోగుంది నీది. ఏమి మధ్యలో నన్ను ఇరికిచ్చి నన్ను బదనాం చేసి ఇప్పుడు మళ్ళీ మీరు బైకార్ వెళ్ళిపోయిస్తున్నారా? ఈ చటాకేం పని పాటలేదా? నాకు ఫోన్ చేసా, నేను వస్తానని పిక్కొని వస్తే. చెయ్యి పట్టుకోద్దు, చెయ్యి పట్టుకోద్దు. నీ మీద ఇప్పుడే నాకు కుతికిలు కాటుకుంది, మీ ఇద్దరు మీద చేయి పట్టుకోద్దు. సరే పట్టుకోను, ఏంది కాదు. పోలీసు వాళ్ళకి ఏం చెప్తావు అంటే, నేను చెప్పినాం కదా నీట్గా, లొడ్డదాన్ని నేను
బై మిస్టేక్ బ్రేక్ నన్ను కూడా చెప్పురా నన్ను కూడా చెప్పురా అదవంటే నమ్మరు చెప్పురా అదవంటే నమ్మరు. నేను చెప్పింది నేను లొడ్డదాన్ని సార్, నేను బై మిస్టేక్ గా రైట్ లెగ్ తో ఒత్తాల్సిండే బ్రేకు లెఫ్ట్ లెగ్ తో ఒత్తినాను లొడ్డదాన్ని కాబట్టి అప్పుడు ఏమైంది, బ్రేక్ పడుకోకుండా కారు ముందుకు పోయింది సార్. నా తప్పు ఏముంటుంది సార్, నేను అమాయకురాలు నేను అంటే తింటావా అని అడుగుతారా? అట్లా కాదమ్మా, నేర్చుకునేటప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా. అంటే నువ్వు డ్రైవింగ్ రానప్పుడు ఎందుకు బిల్డప్ ఇచ్చినావు అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తా ఏం చెప్తా ఏం చెప్తా ఏం నేను చెప్పాలా? చెప్పినట్టు లే నాకు కావట్లేదులే, లే నేను ఉండను రా, నేను ఏ ఊరికి వెళ్ళిపోతాను కూడా చెప్పను. ఇప్పుడే వెళ్ళిపోతా, ఎక్కడ ఉన్నా నేను దొరకను. అట్లా కాదు, కుక్కలు స్నిఫ్ చేస్తాయి. నేను గలీజ్ వాసన ఏమైనా వారానికి ఒకసారి నెలకోసారి స్నానం గలీజ్ అని లేదమ్మా, కుక్కలు వాసన అనుకుంటాయి. నీ నోరు దూలా నీకి నీ పెళ్ళానికి మెడల్ కావాలా? నేను మొన్ననే చెప్పినా కదా, మీకు గడ్డి పెట్టినా కానీ సిగ్గు రాలేదా? నన్ను ఇరికిస్తారా మీరు? నేను ఇరికిలేదమ్మా, ముస్తారా నువ్వే కదా కార్ డ్రైవింగ్. మీరే కదా ముందర కూర్చోబెట్టారు, మీరే కదా అది టచ్ చేయి ఇది టచ్ చేయి ఏసీ చేయి అది చేయి బటన్ వత్తు ఇదొత్తు అని. లే ఇదేలే తరతరాల చరితం. లే దర్పేసినా కొడక తుడుగు ముండా కొడక. అట్లా కాదు, నేను కనపన్ను. ఇప్పుడు మా ఏజ్ కి కేసు పడతాది, నీ ఏజ్ కి కేసు పడదా? పడవు. నీ పడదా? ఏజ్ కేసు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయదు. మామా బుర్ర బదలు తింటా. ఇప్పటికే చాలా బాధ అవుతుంది. ఏం బాధలే, బొచ్చులో బాధ. ఇప్పుడు నేను బాధపడాలా? నమస్కారం అయ్యా, ఈ ఫామ్ లో కూడా రాను నేను. ఇంకోటి చెప్తున్నా, యాద్ పెట్టుకోండి, వాడు నాగార్జున ఏమన్నా అయిందనుకో, వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ మొత్తం బలగం అంతా వచ్చి ఇంటి మీద తిరుక్కునే లోపల చెప్పింది వినా దెంగుతారు మీ ఇద్దరికి. ఏమి వాడికి ఏమన్నా ఏంటంటే రే వాడు మెడిటేషన్ అంట, లవర్ పిచ్చి అమ్మాయి ఉంది వాడికి. వాడికి ఏమన్నా బై మిస్టేక్ వెళ్ళిపోయినాడు అనుకో, ఈ ఫామ్లోనే తిరుగుతాడు రా వాడు. మీ ఇద్దరిని ఫస్ట్ పద్దుని తీసుకుపోతాడు. బాగా గుర్తు పెట్టుకోండి, మీరు ఈ ఫామ్ లో ఉండలేరు మీరు. నాకు కావట్లేదురా. నమస్కారం, నేను రాను రా. ఇప్పుడు నా మీద కేసు బుక్ చేస్తారు, నన్ను ఎత్తపోయి జైలు కొడతారని నాకు తెలుసు. నేను అస్సలు ఇప్పుడు యా ఊరికి దెంకొని పోతానని తెలియదు నాకు. నమస్కారం మీకు. అత్తయ్య ఆటికి పోయినా పోలీసులు పట్టుకుంటారు అత్తయ్య. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వెళ్ళిపోతాను. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్.